న్యూస్ ఎన్నికల సమయంలో అధికార వైసీపీ మరో కుట్రకు తెరలేపింది. కూటమి అభ్యర్థులకు చెందిన చారిటీలు, ట్రస్టులను టార్గెట్ చేసుకుంది. ట్రస్ట్ లావాదేవీల వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రస్ట్ నుంచి ₹1 బయటకు వెళ్లేందుకు వీల్లేదని హుకుం జారీ చేశారు. ఇదిలా ఉంటే కూటమి నేతలు నిర్వహిస్తున్న అన్నదాన సత్రాలను సైతం వైసీపీ వదల్లేదు. పలాస అభ్యర్థి గౌతు శిరీష, అశోక్ గజపతిరాజుకు చెందిన మాన్సాస్ ట్రస్ట్, గంటా శ్రీనివాసరావు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చెందిన ట్రస్టులతో పాటు చారిటీలపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోవైపు పేద ప్రజలకు వైద్యం, విద్యా సహాయం అందిస్తున్న బసవతారకం ట్రస్టుతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ను సైతం వైసీపీ ప్రభుత్వం వదల్లేదు. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఏదైతే ట్రస్ట్లను, చారిటీలను కూడా వైసీపీ ప్రభుత్వం వదిలే పరిస్థితి కనిపించడం లేదు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మీ దుర్గా వైసీపీకి సంబంధించి అంటగాగుతున్న కొంతమంది అధికారులతో కూటమి పక్షాల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఈ అభ్యర్థుల్ని ఇప్పుడు అధికార పార్టీ టార్గెట్ చేసింది. వాళ్ళకి సంబంధించిన ట్రస్టులు, చారిటీ సంస్థలు, సత్రాలు వీటిపై కూడా దృష్టి సారించింది. వీళ్ళని వదిలిపెట్టకూడదని వీళ్ళ లావాదేవీలతో పాటు వీళ్ళు ఖర్చు చేసే ప్రతి పైసా వీళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా వెరిఫై చేయాలి అని చెప్పి ప్రభుత్వ శాఖల్ని ఆదేశించినట్టు తెలిసింది. రెవెన్యూ, ఎండోమెంట్స్, డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తో పాటు జిఎస్టీ వంటి సంస్థలను కూడా వీళ్ళ మీదకి ఉసుగొల్పింది. ముఖ్యంగా ఎవరైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళపైనే టార్గెట్ పెట్టింది. వీళ్ళందరికీ సంబంధించి ముఖ్యంగా చివరకు బసవతారకం ట్రస్ట్ 2 రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురికి క్యాన్సర్ లో అత్యుత్తమ చికిత్స అందిస్తున్న బసవతారకం ట్రస్ట్ హిందూపురంలో బాలకృష్ణ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ పై కూడా దృష్టి పెట్టారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వేలాది మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా ప్రకృతి విపత్తులు జరిగిన సమయంలో ఎంతో సేవ చేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ పై కూడా దృష్టి సారించారు. ఇలా అనేక మంది పార్టీ అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా సర్దార్ గౌతుల కన్నా చారిటబుల్ ట్రస్ట్ పలాస, శ్రీకాకుళం జిల్లా పలాసలో పోటీ చేస్తున్న గౌతు శిరీషకు సంబంధించి, అదేవిధంగా గంటా నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ గంటా శ్రీనివాసరావుకు సంబంధించింది, ఆదిరెడ్డి భవానీకి సంబంధించిన ట్రస్ట్, ఇటువంటి పలువురు అభ్యర్థులకు సంబంధించిన ట్రస్ట్ తో పాటు నెల్లూరు నుంచి లోక్సభకు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్, అదేవిధంగా గుంటూరు జిల్లా కొన్నూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ నేత, పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చౌదరి తండ్రికి సంబంధించిన ధూళిపాల ఉదయ్ చౌదరి మెమోరియల్ ట్రస్ట్, ఇలా అనేక ట్రస్టులపై కూడా గురిపెట్టడమే కాకుండా ఈ ట్రస్టుల కార్యకలాపాలను, లావాదేవీలతో పాటు వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ని, వాళ్ళు చేస్తున్న ఎక్స్పెండిచర్ ని, వీటన్నిటిని కూడా వీటన్నిటిపై కూడా నిఘా విధించడంతో పాటు అవసరమైతే దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని, ఈ ట్రస్టుల నుంచి ఒక్క పైసా కూడా బయటకు వెళ్లేందుకు వీల్లేదు అని చెప్పి కూడా నిర్దేశించినట్టు తెలిసింది. అధికార పార్టీతో అంటగాగుతున్న కొన్ని శాఖల్లో ఉన్న అధికారులు వీటిపై దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని కూడా సమాచారం అందింది. ప్రస్తుతం అమరావతి నుంచి ఈ రోజు ఉదయం వీళ్ళందరికీ కూడా ఆదేశాలు వెళ్ళాయి అని చెప్పి సమాచారం అందింది. అయితే ట్రస్టులు వీటిపై టార్గెట్ చేయడం ద్వారా అభ్యర్థులకి ఎన్నికల సమయంలో, పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో వాళ్ళకి చికాకులు సృష్టించడంతో పాటు వారిని మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే అని కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి. ఓటమి తప్పదు అని భావించిన అధికార పార్టీ నేతలు చివరికి ఏ విధంగా అయినా సరే ఎన్నికల్లో అడ్డదారులతోకైనా సరే కొంతమందినైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ఓటర్ల జాబితా దగ్గర నుంచి చివరికి ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇవ్వడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తూ వారిని సచివాలయాల చుట్టూ తిప్పుతున్న ప్రభుత్వం ఇప్పుడు చివరికి అది ప్రతిపక్షాలకు సంబంధించిన కూటమి పార్టీలో ఉన్న నేతలను టార్గెట్ చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించి ఈ రోజు రేపట్లో దాడులు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేయాలని ఇక్కడ అమరావతి నుంచి ఆదేశాలు వెళ్ళాయని కూడా మనకు సమాచారం అందుతుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రామారావు.